దేవీ నవరాత్రులలో 6వ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారికి నువ్వుల అన్నాన్ని ప్రసాదంగా నివేదిస్తారండి. ఈ నువ్వుల అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోతున్నాను. నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రైస్ అండి, 1/2 కప్పు వరకు తెల్ల నువ్వులు తీసుకోవాలి, 1/4 కప్పు ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఈ కప్పు రైస్ని పొడి పొడిగా అన్నంగా వండుకోవాలండి. ఈ విధంగా మినపప్పు 1 స్పూన్ తీసుకోవాలండి, జీలకర్ర 1 స్పూన్, పచ్చిశనగపప్పు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2 కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 4 నిలువుగా కట్ చేసుకోవాలి, కరివేపాకు పోపుకు సరిపడా తీసుకోవాలండి, జీడిపప్పు 2 స్పూన్ తీసుకోవాలి, సాల్ట్ 1/2 స్పూన్ తీసుకోవాలి, ఇంగువ చిటికెడు, 1 చిటికెడు పసుపు కూడా తీసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ఖాళీ ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలండి. నువ్వుల్ని ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ముందుగా జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాయి కదండి జీడిపప్పు పలుకులు. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. కదండి ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని యాడ్ చేయాలండి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలండి. రైస్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మూత తీసి చూద్దామండి. నువ్వుల అన్నం అన్నది రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా గ్రీన్ హోమ్ కిచెన్ ఛానల్ని.